నా పేరు రేలారే ప్రసాద్ అన్న. నాది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మేడికొండ బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. అంటే మహనీయుల గురించో బాబాసాహెబ్ గురించో పూలే గురించో మాట్లాడితే వీళ్ళు ఖచ్చితంగా దళితులే అయి ఉంటారు అనే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాలలో బాగా కనపడుతుంది. కానీ చాలా ఏళ్ళ నుంచి ప్రపంచం ఉన్న నేను చిన్నగున్నప్పటి నుంచి వింటూనే ఉన్న బహుజనవాదం కోసం బహుజన మహనీయుల కోసం మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. బీసీలలో అటువంటి వ్యక్తులలో ముందున్నటువంటి వ్యక్తి ప్రభంజన్ యాదవ్. చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ పూలే జయంతి సందర్భంగా బీసీ యోధులు అనే పాట తీస్తే ఎట్లుంటది, బీసీ సమాజం గురించి చెప్పేటోళ్ళు చాలా తక్కువ. అందుకోసం మహనీయులు అందరినీ కలిపి ఒకటే పాటలో దాదాపు ఛత్రపతి సాహు మహారాజు నుండి సాంబశివుడు దాకా కలిపి ఒకటే పాటలో ఇద్దరిని కలిపి ఒక చరణంలో పాట రాయటం జరిగింది. ఒకసారి దేశం మేలిన చరితే మనది పదరా బీసీ, దాచిన ఘనత ఎత్తి పడదము లేరో నడిసి, వేల ఏళ్ళ మన వీరుల త్యాగం మదిలో తలిసి, దేశం నెత్తిన పాలకులవుదాం రారో లేచి. దేశం మేలిన చరితే మనది పదరా బీసీ, దాచిన ఘనత ఎత్తి పడదము లేరో నడిసి. దేశం మేలిన చరితే మనది పదరా బీసీ, దాచిన ఘనత ఎత్తి పడదము లేరో నడిసి, మన వీరుల త్యాగం అదిలో తెలిసి, దేశం నెత్తిన పాలకులవుదాం రారో నడిచి. మన వీరుల త్యాగం అదిలో తెలిసి, దేశం నెత్తిన పాలకులవుదాం రారో లేచి. అర చలో చలో బీసీ, మన యోధుల బాటలో వీరులై జాగో బీసీ, మన రాజుల నెత్తుకి మనకలై. అర చలో చలో బీసీ, ఈ మట్టిలో దాచిన పాకరలై జాగో బీసీ, ఈ రాజ్యం దాచిన పూలేలై. అవమానాన్ని కళ్ళ చూసిన కథనాన కన్నెర్ర చేసిన, పరాక్రమంలో పాలనలోన మహారాజుగా వెలుగులెర, అసమానతలను ఆదిలోనే పాదరేయగా కదిలినాడురా, ఆలోచనల ఆయుధాలతో చదువు చెప్పి చరితలో నిలిచెరా. ఆ వీరత్వాల త్యాగాల ఛత్రపతి మన వీరుడుగా, సూర్యోదయపు వెలుగుల పూలే బాటలోనే నడవాలిరా. చలో చలో దాచిన పాకరలై జాగో బీసీ, అనరాజుల నెత్తుటి చరితలై. అరే చలో చలో బీసీ, ఈ మందుల పాటల వీరులై జాగో బీసీ, అనరాజుల నెత్తుటి పూలేలై. ఇది చాలా పెద్ద పాట. లాస్ట్ చెప్పాల్సిన అంశం ఒకటి చెప్తాను. చరిత్రకెక్కని త్యాగాలు, ఓటమి చూడని సమరాలు, ఈ రాజ్యాన బీసీలు తల వంచని పోరాట యోధులు, నేలమరువని గాయాలు, నిలబడి గెలిచిన వీరులు, ఈ మట్టికి వీళ్ళే సాక్ష్యాలు, మాసిపోని మమతల గురుతులు. ఆ త్యాగాల జెండనందుకొని జట్టు కట్టాలి బహుజనులు, ఆ త్యాగాల జెండనందుకొని జట్టు కట్టాలి బహుజనులు. మన కోసం మనమే జెండాలై, మన కోసం మనమే జెండాలై ఏలాలి మన రాజ్యాలు. చలో చలో మన యోధుల బాటల వీరులై జాగో బీసీ, ఈ రాజ్యం దాచిన పూలేలై. అరే చలో చలో బీసీ, మన రాజుల నెత్తుని జంటలై జాగో బీసీ, ఈ మట్టిలో దాగిన పాకరలై, ఈ మట్టిలో దాగిన పాకరలై, ఈ మట్టిలో దాగిన పాకరలై. కాబట్టి ఒక బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా అన్ని పక్క పెడితే ఒక బహుజనులుగా నిలబడి గెలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ, మండల్ మన జాతుల కోసం చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి అన్న చెప్పినట్టు కమండల కోసం పరిగెత్తుతున్నటువంటి మెజారిటీ మన సామాజిక వర్గాలు మారితే తప్పిస్తే మనకు రాదు, మనం అనుకున్న రాజ్యాధికారం రాదు అనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ
రంజల రాజేష్ అన్నకు ప్రత్యేకంగా జైభం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇవాళ బీపీ మండల్ జయంతి ఊరూరున జరుగుతున్నది. అందుకే మనం చిన్న హాల్ తీసుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు బీసీలలో చైతన్యం వచ్చింది, బహుజనంలో చైతన్యం వచ్చింది. బీపీ మండల్ జయంతిని, వర్ధంతిని, ఆ తర్వాత మండల్ డే, మండల్ కమిషన్ అమలు చేసినటువంటి ఆగస్టు 7వ తారీఖు నాడు ఊరూరా పండుగలు జరుగుతున్నాయి. చాలా మంది, అనేక మంది సమావేశాలు పెట్టుకుంటున్నారు. కనుక మనం చిన్న హాల్ తీసుకొని ఇది సంకేతంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇటు పక్కన ఈ రవీంద్ర భారతి కుడి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఎడమ పక్కన సెక్రటరీ ఉంటుంది. ఈ రెండింటిని బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం, మైనారిటీలం మనం కబ్జా పెట్టాల్సిన రోజు ఆసన్నమైంది. అసెంబ్లీని, సెక్రటరీని రెండింటిని మనం కబ్జా పెట్టాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. ఆ రెండింటికి మధ్యన ఈ సభ నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక సంకేతం మాత్రమే. కానీ ఇవాళ మనలో వచ్చిన చైతన్యంతో ఓట్లు మా, ఈ సీట్లు మీ అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్న ప్రజల్లో తీవ్రమైన ఆవేదనని కలగజేస్తుంది. కానీ ప్రజలు ఎప్పుడు కూడా శాంతి కాముకులు. ఎవరన్నా చేస్తే మనం అనుసరిద్దాం అనుకునే వాళ్ళు కానీ పిల్లి మెడలో గంట కట్టే నాయకుల కోసం ఇవాళ బహుజన లోకమంతా ఎదురు చూస్తున్నది. ముఖ్యంగా బీసీలు. ఇదే రవీంద్రబాద్లో 2001 రవీంద్రబాద్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో 2001లో సామాజిక న్యాయ చేసి తరఫున 101 మంది మేధావులు ఉద్యమకారులతో సదస్సు పెట్టినాము. ఈటెల రాజేందర్ 5 నెలలు ఆయన వెంటబడి ఆయన తీసుకొచ్చి, నువ్వు గులాబ్ జెండాకి మేము కూడా ఓనర్ అంటున్నావు కదా, మీ ఓనరు అయితవా కావా అని చెప్పి ఇక్కడ మా నర్సన్న కూడా ఉన్నాడు, చాలా మంది మిత్రులు ఉన్నారు, నువ్వు బయటకు వస్తావా రావా అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి సెంట్రల్ కోర్ట్ హోటల్లో మాట్లాడుతున్నాం. సో అది మాట్లాడి ఏప్రిల్ 18, 2021 నాడు మాట్లాడితే, అదే ఏప్రిల్ 30 తారీఖు నాడు 5 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయినాక 5 గంటలకి ఈటెల రాజేందర్ మీద దాడి మొదలైంది. ఇది టీవీలలో. సో ఆయన అక్రమాలకు పాల్పడ్డట్టు అనేక విషయాల్ని చెప్తూ అది రావడంతో 2 నెలల పాటు ఆయన ఇంటికాడ బెటాలియన్ పోలీసులు దింపి నానా బీభత్సం చేసి, ఎందుకంటే ఆయన ఒక ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ, బహుజన బిడ్డ. ఈయన 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది. ఒక రాజకీయ నాయకుడు ఈ ఉద్యమాన్ని నడిపిస్తే మన ఆధిపత్య కులాల చేతుల్లోంచి అధికారం పోతుందని భయంతో నానా విమర్శం చేసి భయోత్పాతం సృష్టించి ఆయనని బీజేపీ వైపు పోయేటట్టు వాళ్ళే డైరెక్షన్ ఇచ్చింది. కనుక ఆ విధంగా మన ఉద్యమం, లేకపోతే 2023లో జరిగిన ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అనేక మంది, చాలా మంది ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలలో, ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలో ఉన్నారు, మన బిడ్డలే. కానీ కాన్స్టిట్యూషన్ భాషలు చెప్పాలంటే వాళ్ళు చెంచారు. ఎవరు వాళ్ళు? చెంచారు. నా భాషలో చెప్పాలంటే వాళ్ళు షికారు పిట్టరు. వాళ్ళు నూకలు తల్లి బల వేస్తే వేటగాడు, ఆ వేటగానికి మన పక్షి జాతిని పట్టించేటువంటి షికారు పిట్టలు. వాళ్ళందరూ కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆ రాజకీయ బానిసత్వం నుంచి బయటపడి బయటకు వచ్చి స్వతంత్రంగా రాజకీయ పార్టీ నిర్మాణం చేస్తారా, చేయండి. లేదంటే మేము ఉద్యమకారులం, మేధావులం, కవులు, కళాకారులం, మేమే ఒక రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తాము, ఆ పార్టీలో మీరు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నిలబడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, బుద్ధిమంతుడే పెద్ద కొడుకు. నాయకత్వ లక్షణాలు ప్రజల్లో అనేకం ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 మంది పెట్టాలని నేను భావిస్తున్నా. మనకు ఈ 1000 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో ఎక్కడ మనం ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా అక్కడ మహనీయుల జాతర, ఆట పాట మాట బహుజన సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టాలి. గత్తర లేపాలి, ఊరూరా ఏం చేయాలి? గత్తర లేపాలి. గత్తర లేపి 2028-29 ఎన్నికల్లో తెలంగాణలో బహుజనులే రాజ్యం వెళ్ళాలి. బహుజనులే బహుజన జెండాని
గోల్కొండ మీద ఎగిరేయాలి. గొల్లకొండ అది యాక్చువల్గా గొల్ల లేనటువంటి కొండ. ఆ గొల్లకొండ మీద బహుజన జెండా ఎగిరేయాలి. ఇవాళ మూడు రంగుల జెండా అంటున్నారు. అది 3 రంగుల జెండా కాదు, 4 రంగుల జెండా. పింగళి వెంకయ్య అనే ఒక విజయవాడ చెందిన బాపనైనా 3 రంగులతో జెండా తయారు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది సరికాదు 3 రంగులతోటి, దీంట్లో అశోక ధర్మచక్రం ఉండాలని అశోక ధర్మచక్రం నీలి రంగులో ఉంటుంది. ఎన్ని రంగులు ఉన్నాయి? 4 రంగులు. కనుక నేను ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఒక 6 ఏళ్ల అమ్మాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద క్వశ్చన్ అడిగింది. నేషనల్ ఫ్లాగ్ ని ట్రై కలర్ అని ఎందుకంటారు, దాంట్లో బ్లూ కలర్ కూడా ఉంది కదా, మీకు ఏమన్నా సమాధానం, మీకు ఏమైనా గుర్తు ఉన్నదా, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి అమ్మాయి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగింది. మిత్రులారా గమనించండి, ఈసారి ఇక్కడ నుంచి అది త్రివర్ణ పతాకం కాదు, అది చాతుర్వర్ణ పతాకము. 4 రంగులు ఉన్నాయి అని మనం స్టార్ట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా ఇవాళ మనం ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ చేసినాము. ఈ ఉద్యమం 2028-29లో బహుజనులకు, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నాయకత్వంతో బహుజన రాజ్యాంగం వచ్చేంత వరకు నిర్విరామంగా కృషి చేద్దాం. మనం తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం ఎట్లా చేసినామో దీన్ని కూడా నిర్వహించుకొని మన జాతి అంతా కూడా నిరక్షరాస్యత, ఎక్కువ మంది చదువుకోలేదు కనుక ఆట పాట మాటకే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కనుక మనం అందరం అది చేద్దాము. ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు నాయకులు వచ్చారు. పోక్కల కిరణ్ మాదిగా తమ్ముడు వచ్చాడు. ఇక్కడ డాష్ కాలిగానే ఒక్కొక్కరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కాజీపేట వరంగల్ నుంచి మన వీరస్వామి యాదవ్ అన్న సీనియర్ నాయకుడు ఆయన వచ్చారు. నాకు కొంచెం చూపు ఈ లైట్ లో కనబడతలేదు. ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. రోజా నేతనా చెల్లె రోజా నేత వచ్చింది. ఇంకా చాలా మంది వచ్చారు. దయచేసి నాకు అంటే సరిగా చూపు కనబడతలేదు లైట్లకి ఎలుకి. ఆ తర్వాత వరంగల్ నుంచి ఒక కళాకారుడు వచ్చింది, కులాల గురించి పాట పాడతా అని చెప్పేసి అన్నాడు. ఆ సోదరుడు కూడా పాడతాడు. ఇప్పుడు పాడే ముందు మన అన్న కర్నూలు నుంచి వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఇవి కాదు, ఇవన్నీ కూడా కిరాయి కొంపలు. ఈ కిరాయి కొంపలలో మనం ఎంత సోపు చేసుకున్నా అది మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం బయటకు వచ్చినా, ఇష్టం లేనప్పుడు వాళ్ళు బయటకు పంపించినా అవన్నీ ఆ రాజకీయ పార్టీని కిరాయి కొంపలు లాంటివి ఎంత సోపు చేసుకున్నా, ఎంత మడప చేసుకున్నా మనకు ఉపయోగం లేదు. మనమే ఒక పార్టీ పెట్టుకుందామని జాతీయ సమసమాజం అనే పార్టీ పెట్టిండు ఏపీ రామయ్య యాదవ్. మనందరికీ తర్వాత ఈ మేళ జరిగిన తర్వాత మార్చిలో 2 రోజులు కానీ 3 రోజుల పాటు మహనీయుల మహాజాతర చేద్దాము. ఇది ఊరూర చేసినాక ఆ జాతర రోజు అప్పటి వరకు మనము పార్టీ కూడా ప్రకటించుకుందాం. చాలా పార్టీలు మన వాళ్ళు రిజిస్టర్ చేసిండ్రు. అవసరమైతే కొత్తగానే చేసుకుందాం, లేదంటే దీంట్లో ఏదో ఒక పార్టీని ఎంచుకొని మనం ముందు పోదాము. ఇప్పుడు ఏపీ రామయ్య యాదవ్ గారు సందేశం వలసగా కోరుతున్నాం. ఈరోజు మన భారతదేశంలోని మహనీయుల అందరి జాతరని ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు ప్రభంజన్ యాదవ్ గారికి, అలాగే సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన కళాకారులకు, బహుజన సోదరులకు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. సోదరులారా, భారతదేశానికి 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. ఈ రోజు వరకు ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం, అసలు ఏది ముందు ఏది వెనక అని చెప్పేటప్పుడు, ఎందుకంటే దీనికి ఇంత కష్టపడి ఎన్ని శ్రమలు ఓడిస్తే ఈ మంది జమ అవుతారో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్తాను. ఐఏఎస్ ను కూడా వదులుకొని తెలంగాణ రాష్ట్రం కావాలి అంటే చిన్నప్పుడు చదువు కావాలి, పెద్దగైనాక పెళ్లి కావాలి, ఇంకా పెద్దగైనాక ఇల్లు కావాలి, అలాగే ఒకటి కోరికలు మనిషికి పుడుతూ ఉంటాయి. అలాగే ఐఏఎస్ ను వదులుకొని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ₹1,00,000 జీతం వదులుకొని తెలంగాణ రాష్ట్రం సాధించాలని అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? బహుజనుల రాజ్యాధికారం కావాలి.
అనే ఉద్దేశంతో ఈ ఇదేమి రాజ్యాధికారం కొరకే ఏదో ఒక అజెండా కావాలి మనిషికి. ఆ అజెండా ఎత్తుకొని ఈ రోజు మీ ముందుకు వచ్చాడు. దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కళాకారులు కానీ, మనం కానీ, మీరు కానీ, ఇప్పుడు అక్కడ ఇండియా వాళ్ళంతా పెట్టుకున్నాం. నేనేమో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చా. ఎందుకంటే మీరు పోరాడిందే మా మీద, అంటే అదొక అజెండా. నేను అక్కడ పుట్టాను కాబట్టి నేను వ్యతిరేకమే అయిపోతాను అంటే అది కాదు. మనిషి సమస్యను ఆలోచించండి. అయిపోయింది మన సమస్య. అన్నదమ్ముళ్ళం భాగం కొరకు కొట్లాడుకున్నాం, పెద్దలు వచ్చినారు పంచారు, అయిపోయింది. ఇప్పుడు బహుజనులు, ఇండియా బహుజనులంతా ఏకమై ఎలా ముందుకు పోవాలనే ఆలోచనతో మనం ముందుకెళ్దాం. ఆత్మగౌరవం, ప్రతి చోట ఆత్మగౌరవం కావాలి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. అది ఎక్కడి నుంచి రాదు, నీ పుట్టుకలనే ఉంటుంది. అది ఎవరిస్తే వచ్చేది కాదు. నీకు ఎక్కడైతే నీకు గౌరవం ఇవ్వలేదే అదే ఆత్మగౌరవం కొరకు పోరాటం. అభివృద్ధి అంటే వందల కోట్లు కావాలన్నా, బతకడానికి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏంది దీని మీద మీరు చర్చ జరగాలి. ఎందుకో గుడ్డిగా ఉన్నాం. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎందుకు చేస్తున్నాం ఆలోచిస్తలేం. రాజ్యాధికారము అందరికీ రాదు. 4 కోట్ల మందిలో 175 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఈ రోజు దాంట్లో కూడా బీసీలు, ఎస్సీలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు మన కొరకు పనిచేస్తలేరు? ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్ చేస్తే ఆయన పోరాడి కనీసం ఎస్సీలకు రిజర్వేషన్ అందరికీ రాశాడు. ఒక ఎస్సీల కొరకే కాదు, వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే ఎస్సీలకు రిజర్వేషన్ అయింది. కానీ మళ్ళీ ఎందుకు ఈ రోజు ఈ వ్యవస్థ, అడవిలో జంతువులు ఉన్నాయి, దానికి ఏమి తెలివి లేదు, జ్ఞానం లేదు. సింహం అందరి మీద పెత్తనం చేసి చంపుకొని తింటుంది. మళ్ళీ ఏంది ఈ కాలధర్మమా? ఏం ధర్మం ఇది? ఒక్కతూరి ఆలోచిద్దాం. జంతువులకు ఇల్లు లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, కానీ ఫ్రీగా తిని ఏనుగుని మాత్రము ఎప్పుడో తింటుంది. అంటే ఈ సమాజంలో అన్నదమ్ములు కొట్టుకుంటున్నాం, బామార్దులు కొట్టుకుంటున్నాం. లాస్ట్ కు రాజ్యాధికారానికి ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా బానిసలుగా బతుకుతున్నాం. ఈ బానిసత్వం పోవాలి అంటే కులాలు, ఈరోజు యాదవులు, గౌళ్ళు, పద్మశాలీలు, ముదిరాజులు ఈ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. వీళ్ళ సంఖ్య 40% ఉంటది. ఇక్కడ నాయ బ్రాహ్మణు, చాకలో ముదిరాజులు తీసే మిగతా కులాలు 1%, 2%, 0.5% ఉంటాయి. వీళ్ళకి ఏం పదవి ఇద్దాం? ఏమన్నంటే బీసీ సంఘాలు అసెంబ్లీకి మెట్లెక్కని కులాలు ఉన్నాయంటున్నారు. ఎట్లా ఎక్కుతాయి? ముందు మీకే లేదు. 40% ఉన్న కులాలు ఈ రోజు అసెంబ్లీలో పట్టుబడి 10 లేవు. మళ్ళీ ఎట్లా ఈ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఈ వ్యవస్థను ఎలా మనము రావాలి అంటే మనం అందరం కూడా ఈరోజు అన్నదమ్ములకి గొడవ పడింది. భారతంలో ఏ వల్ల వచ్చింది? ఓన్లీ అన్నదమ్ముల వల్ల, రాజ్యం కొరకే. మీరు గమనించారో లేదో, ఈ దేశం మీద ముస్లింస్ వచ్చినప్పుడు ఒక దేవగిరి రాజును ఒక్కనే చర్మం, ప్రాణం ఉండగానే చర్మం వచ్చిన ఏకైక రాజ్యం. తర్వాత ఛత్రపతి శివాజీ కొడుకుని ఎవడైతే ఎదురు తిరుగుతాడో, ఎవడైతే ఎదురు మాట్లాడతాడో వాడికి రాళ్ళు, బాణాలు పడతాయి. మీరు చదువుకోండి, మీ పక్కలే దేవగిరి రాజ్యం. ఇదంతా దేవగిరి రాజ్యంలో ఉండిందే ఒకప్పుడు యాదవ రాజు. ఆ సంతతికి చెప్పిన బాయి కొడుకే ఛత్రపతి శివాజీ. కొడుకును ఎవరిని ఈ రోజు ఏ రాజును చర్మం వచ్చింది లేదు. ఈ రోజు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటున్నాం. ఈ రోజు క్రిస్టియన్స్ వస్తే ఎస్సీలపై చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు? బీసీలు ఈ రోజు గుళ్ళేకి రానియరు. ఎట్లా ఈ వ్యవస్థ? ఇది చాలా చర్చించాలి. ఈ రోజు డక్కలలో వస్తే మార్గలు ఊర్లోకి రానియరు. నేనే పెడతాను, నువ్వు పోవద్దురా అంటున్నారు. అంటే ఇది నిట్ల మెచ్చిన వ్యవస్థలో ఎవరికి వారు ఈ రోజు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కాన్సీరామ్ అంటున్నారు. ఈ రోజు ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కలిస్తేనే ఆ రోజు యూపీలో రాజ్యాధికారం వచ్చింది. కాన్సీరామ్ కు పట్టమని 20 సీట్లు లేవు. 93లో పడిపోతే ఇద్దరు కలిస్తే రాజ్యం వస్తే ఏమైంది? మళ్ళీ ఇద్దరిని చీల్చారు.
ఈ రోజు ఇద్దరిని వదిలేసి మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఓపిక పడుతూ 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 రాజ్యాన్ని ఎలా కైవసం చేసుకోవాలని ఆలోచన నిరంతరం ఉంటుంది. మనకి ఎక్కడ చికెన్ దొరుకుతుందా, ఎక్కడ బిర్యానీ దొరుకుతుందా, అక్కడ మనం వాళ్ళ ఎంతో పోదామని మనకు పెద్దలు నేర్పించారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఇండియా పరిపాలించాలి అంటే ఏదో తెలంగాణ కాదు. ఈ రోజు రిజర్వేషన్ అడుగుతున్నాం. గ్రామాలలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎన్ని ఊర్లు పంచుకుంటారు? రేపు పంచాయతీ ఎంపీటీసీలు గెలిపిద్దాం. మనకెందుకు రిజర్వేషన్? ఇన్ని ఓట్ల సంఖ్య ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. సంఖ్య లేని వాడు కోరాలి. ఈ రోజు తెలంగాణలో నేను చూస్తే ప్రతి అబ్బాయి ఆటలు పాటలు బ్రహ్మాండంగా పాడగలుగుతున్నారు. ఎందుకు? మన ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంకా రాజకీయం మనం నేర్చుకోలేదు. మన ఇంట్లో రాజకీయం లేదు. మన ఇంట్లో ఆట పాట ఉంది కాబట్టి నేర్చుకున్నాం. వాళ్ళ ఇంట్లో రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళు రాజకీయం నేర్చుకున్నారు. ఈ రాజకీయం ఎలా నేర్పిద్దాం? దయచేసి ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా మనం అందరము ఏ రిజర్వేషన్స్ ఓన్లీ మన దగ్గర లైబ్రరీ లేదు. ఈరోజు ఐఏఎస్ లో డైరెక్ట్ కొట్టవచ్చు. ఎందుకు చదువుతలేం? ఒక్కరి క్వశ్చన్ వేసుకోండి. ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఎందుకు కొట్టలేం అంటే మనము చదువుకోవడానికి ప్రయత్నము చేస్తలేం. కాబట్టి రాబోయే రోజుల్లో కోచింగ్ సెంటర్లు ఈ పెద్దలు డబ్బులున్న వాళ్ళు ఈరోజు ఈటల రాజేందర్ ఎందుకు అడుక్కున్నాం? మనం డబ్బులున్నాయి అయినా నీ దగ్గర నువ్వు వస్తే కనీసం అని. అంటే మనం ఎప్పుడు బానిసంగా మనం అంతా మారాలి. ఈరోజు రాజలింగం గారికి బాధ వేసింది, ఆయన కులస్తుడు ఫోటో లేదని. అదే ఆత్మగౌరవం, అది తెలియక చేసిందే. కానీ సున్నితంగా అదే 4 గోడల మధ్యలో ఈ తోరి బాధ పెట్టండి నీకే బాగుంటుంది అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఆవేశం ఎక్కువ ఉంటుంది మనకు. ఈ ఆవేశాన్ని మనం ఎప్పుడైతే తోలి ఆలోచిస్తామో రాజు కావాలి అంటే బానిసలకే రాజ్యాధికారం వస్తుంది. ఇది మీరు గమనించుకోండి. బానిసలుగా ఎవరు ఉంటారో వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు, మిగతా వాళ్ళు కావడం లేదు. కాబట్టి ఈరోజు అల్లా సూర్యప్రకాష్ బిఎస్పీలో పనిచేశాడు అంటే దిశ దశ ఉండాలి. మన పోతే వస్తారు. అసలు గ్రామంలో కుల వ్యవస్థ ఏ కులం ఎవరిని ఓర్చుకుంటలేదు. బాగా మీరు థింక్ చేయండి. ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళము, మనం ఉన్న వాళ్ళము ఓన్లీ కలుస్తున్నాం. కానీ విలేజ్ కి పోతేనే మళ్ళీ కులాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ కులస్తుడు నిలబడితే మేము వెయ్యాం. ఎప్పుడో లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఒక అమ్మాయిని, అది కూడా తీసుకొస్తాడా ఎలక్షన్ లో? అంటే ప్రతి నిమిషం వాళ్ళు మనమేమో కులవృత్తులు కాస్తే వాళ్ళేమో రాజ్యాధికారం రాజు ఎలా కావాలని ఉన్నారు. ఈ మన బ్రెయిన్ లో ఇది నిండాలి. ఈ రోజు ఉన్నాను నా విలేజ్ లో, నేను పార్టీ పెట్టి నా ఊర్లో ఎంపీటీసీ సర్పంచ్ నేను తెలుసుకున్నాను. ఎవరి పేరు ఏ ఫోటో లేకుండా. ఈ రోజు ఎప్పుడు వస్తుంది? మీకు ఆ కోరిక కలిగితే కదా, ఆ ఆశయం మీలో ఉంటే కదా. అది లేదు. ఈ రోజు నేను చాలా గొడవపడుతుంటాను. తెలంగాణలో ఒక పిల్లోడు రాస్తూ ఉంటాడు, నేను వందే మాతరం శ్రీనివాస్ రెడ్డి గారు పాట పాడమని. తర్వాత ఆ పిల్ల ఎస్సీల అబ్బాయి మాదిగల అబ్బాయి ఏదో, కానీ పాపం సున్నితంగా ఆయన కమ్యూనిస్ట్కే వాడుతా అన్నాడు, ఈయన సమస్యల మీదే వాడుతా అన్నాడు. అన్నా నేను డబ్బులకు పాడలేనని చెప్పకుండానే సున్నితంగా ఓకే మన వాడు ఆత్మగౌరవంగా బతుకుతున్నాడు, ఒక జెండా ఎంచుకున్నాడు అని నేను చాలా మనసులో సంతోషపడ్డాను. ఈరోజు ఏ వ్యక్తి అయినా అమ్మడం పోని వస్తువు లేదు, కొనలేని లేదు శక్తి. ఎవరికి డబ్బులు ఉండవో వాడే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ ఎలా వచ్చాడు? ఓన్లీ డబ్బు పెట్టడం వల్ల వచ్చాడు, నాట్ బ్రాహ్మణ్. ఆ డబ్బుగా అందరూ బానిసలుగా పనిచేశారు. కేసీఆర్ ఎలా వచ్చాడు? ముందుకు వచ్చాడు, ఆంధ్రాలో డబ్బులు తీసుకున్నాడు, అందరికి పంచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మొత్తం దోచుకున్నాడు. కానీ ఈ రోజు మనం ఏం చేయగలుగుతున్నాం? నల్లా సూర్యప్రకాష్ జెండా నల్లా సూర్యప్రకాశ్దే, రామయాదవ్దే, ఎవరి జెండా వాళ్ళదే. ఎప్పుడు కలుగుతాం చెప్పండి? రేపు మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంతమందిని గెలిపిస్తారు? ఎవరు పనిచేస్తారు? ఓన్లీ స్టేజ్ మీద వచ్చుడు, మాట్లాడు, వెళ్ళిపోడు. ఇదేనా మన వ్యవస్థ? దయచేసి సోదరులారా, బీసీ ఎస్సీ ఎస్టీ ఈ జెండా ఎప్పుడు 70 ఏళ్ల నుంచి ఉంది. మతం కులాలుగా కాకుండా ఒక ఆశయం కొరకు వాళ్ళు ఆశయం ఎత్తుకుంటున్నారు. లీడర్ అనేవాడు ఎప్పుడు ప్రజల నుంచే పుట్టుకొస్తాడు, కులాల నుంచి పుట్టుకరాడు. అసలు మన ఆశయం ఏంది? అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వాలి?
అసలు ఎందుకు ఇవ్వాలి మనకు అధికారం? డబ్బులు లేవు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు డబ్బులు తెచ్చి మన ఓట్లే కదా వాళ్ళు కొంటుండేది, మనమే కదా వాళ్ళకు ఓట్లు వేస్తుండేది, మనమే కదా ఆట పాట పాడుతుండేది, పాటలు రాస్తుండేది మనమే కదా, జెండాలు కడుతుండేది మనమే కదా. దయచేసి రాబోయే రోజుల్లో ఈ రాజ్యాధికారం ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాలో, ఎస్సీ ముఖ్యమంత్రి కావాలో కాదు, అందరినీ ఈ కులాల నుంచి కలుపుకుపోయి వాడు ముఖ్యమంత్రి కావాలి. ఏ కాస్ట్ మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చూడొద్దండి. యాదవుల, గౌడ్స, పద్మశాలిల, మాదిగల, మాలన, మనకు ఇవి చాలా అసలు మనువాదం ఏముంది? మనువాదంలో స్త్రీని అణిచివేయడం, పని చేసేవాడిని బానిసగా చూడడం. మనం ఎదుగుతే వాళ్ళు అడ్డుపడగలుగుతారా? ఎంత సంఖ్య వాళ్ళది, ఊర్లు కూడా ఇప్పించవచ్చు. ముందు మనమే కొట్టుకుంటున్నాం. దయచేసి కులంలో 4 సంఘాలు దీనికి అలవాటు పడ్డారు. ఈ కుల సంఘాలు పెట్టుకోవడంలో ఈజీ అయిపోయింది. సోదరులారా, దయచేసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే రేపే జెండా నాటండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన 120 మందో 130 మందో రేపే నాటండి. నేను వస్తాను. మా అమ్మది కూడా తెలంగాణ అల్లంపూరే, ప్రాబ్లం లేదు. కాబట్టి నేను ఇండియాకు రేపు ఒక యాత్ర పెట్టాలనుకుంటున్నా, మోటార్ సైకిల్ యాత్ర. అన్ని కులాలను కలుపుకోండి. నీలో అందరినీ సోషలిజంగా ప్రేమించే వ్యక్తిని మన వారిని లీడర్ ఎంచుకోండి. కులం ఇప్పుడు కూడు పెట్టదు. మంచి నాయకత్వాన్ని కోరుకోండి. ఇదే కరీంనగర్ లో వెలమల్ని దొరలంటే రెడ్లనేమో సూత్రులు అంటారు. ఏ కులం గొప్పది కాదు, ఏ కులం తక్కువది కాదు. చేయి చెప్పవాడే తక్కువవాడు, ఇట్లా పెట్టేవాడే గొప్పవాడు. అసలు కులము 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 మేము తక్కువ ఇంకా ఏంది? పుట్టనే ఎస్సీ అంటేనే ఈ రోజు సమాజంలో నేను తక్కువ అని ఆ రిజర్వేషన్, కుల రిజర్వేషన్ ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇవ్వండి, ఆ కులాలకు కూడా ఇవ్వండి. ఎంత సంఖ్య ఉందో అసలు ఎస్సీ బీసీ అనేది తీసేయండి. ప్రతి కులానికి రిజర్వేషన్ ఇద్దాం, అందరం ఈక్వల్ గా పంచుకుందాం. రాజు అనేవాడు ఎప్పుడు మంచివాడిని ఎంపిక చేసుకుందాం. అందుకే ఇదే ప్రజాస్వామ్య దేశంగా మనం నిర్మాణం చేసుకున్నాం. అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని ఎందుకు పెట్టుకున్నారు? అంతమంది బ్రాహ్మిన్స్, అంతమంది మేధావులు ఉన్నా వీళ్ళకి ఇంగ్లీష్ రాక, ఆ లండన్ లాంగ్వేజ్ అర్థం కాక అతన్ని డ్రాప్స్ కమ్ చైర్మన్ గా పెట్టుకోగలిగారు తప్ప ఆయన మీద ప్రేమ ఉండి కాదు. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఒకే ఒక ఓటు ఇంకా బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడే ఈ ఓటు హక్కు సంపాదించాడు. ఎవరు? అన్ని కులాలకు, నాటు ఒక్క ఎస్సీ బీసీలకే కాదు, అందరికి. బీదలకు లేనప్పుడు ఏ కులమైనా సౌకర్యాలకే ఉండేది. కాబట్టి అలాంటి మహానుభావుడు పోరాటం చేశాడు, పొగుడుదాం. అసలు నువ్వేం చేస్తావు? మరి అంబేద్కర్ చేశాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? అంటే దండబెట్టుడు, పాట పాడు, ఇంటికి పోవడా? అంటే నీ పిల్లలకు, నీ రాబోయే తరాలకు నువ్వేమి చెయ్యవా? ఇంతేనా మన బతుకులు? కాబట్టి ప్రతి పుట్టిన మనిషి కష్టపడుతూ, బాగుపడుతూ, చేస్తూ, సహాయం చేస్తూ, ప్రతి వానికి అన్ని కులాలని ఎవరిని తిట్టొద్దు. మా నాయన తప్పు చేస్తే నన్నెందుకు తింటావు? ఎవడో చేశాడు, వాడు పాతోడు పుట్టినప్పుడు. ఇప్పుడేం చేసుకుందాం? కాబట్టి ఏ కులాన్ని మనం విమర్శించాల్సిన పని లేదు. మనం ఎలా అభివృద్ధిలోకి రావాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఈరోజు నా విలేజ్ ఉంది, నా విలేజ్ లో నన్ను అందరూ కూడా నిలబడతారంటే మా నాన్న ఇచ్చిన ఆస్తి వల్ల, నేను కాపాడుకోవడం వల్ల. అదే నాకు లేకుంటే నేను హైదరాబాద్కి రాలేనే. ఈరోజు మీరు ఎంత కష్టపడి తిరిగి వచ్చారు. దయచేసి సోదరులారా, రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కులగణన అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకు? ఏ కులం ఎంతుంది? అసలు ఏ దానికి ఏ ఫండ్ వాడుతున్నావు? ఏ వీధులు వేస్తున్నావు? మన రోడ్లు, మన వీధులనేమో మన రోడ్లు అయ్యారు. అది ఖచ్చితంగా పోరాటం ఎప్పుడూ చేస్తుండాల్సిందే, నిరంతరం నిరంతరం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ కొడుకు యుద్ధం రాజ్యం కొరకు బిడ్డ పోటీ పడతలేదా? ఎప్పుడు నిరంతరం పాటుపడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజ్యాధికారాన్ని సాధించడానికి ఈ వేదికన్న వాళ్ళు ఏకమై ఈ కులాలను, వాళ్ళ ఆలోచనలను పక్కన పెట్టి ముందుకు సాగుతారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.
థ్యాంక్ యూ అన్న. రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. మీరు కూడా రాజ్యాధికారం తెచ్చుకోవాలన్నారు. కానీ ఒక్క విషయంలో నాకు భిన్నాభిప్రాయం, వేరే అభిప్రాయం కాదు. డబ్బు ఉంటేనే